విసన్నపేట మండలం నరసాపురం గ్రామంలో త్రాగునీటి కొరత 30 రోజులుగా పరిష్కారం కాని సమస్య. ఈ సమస్యను పరిష్కరించాలంటే గ్రామ పంచాయతీ పరిధిలో అధికారులు నిధులు విడుదల చేసి చెడిపోయిన మోటార్ను మరలా కొత్త మోటార్ తెప్పించి పెట్టించవలసిన పరిస్థితి ఉంటుంది. అది చేయకపోవడంతో ప్రస్తుతం త్రాగునీటికి ప్రజలు పూర్తిగా ఇబ్బందులు పడుతున్నట్లే చెప్పాలి. కొత్తగా ఈవో రావటంతో ఇప్పటివరకు ఉన్న ఇన్ఛార్జ్ బదిలీ అయిన ఈవో గోపాలకృష్ణ మండలంలో అదనంగా ఇన్ఛార్జ్ ఈఓపీఐగా విధులు నిర్వహించటం, అదే సమయంలో విసన్నపేటలో ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న సీనియర్ ఉద్యోగికి ఈఓగా ప్రమోషన్ కావటం, నరసాపురంలో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి రావటం, అదే సమయంలో విసన్నపేటలో కూడా ఇప్పటివరకు ఉన్న ఈఓ హరికృష్ణ అనారోగ్య కారణాల వలన ఆసుపత్రిలో చేరటంతో విసన్నపేట ఇన్ఛార్జిగా ఈఓగా బాధ్యతలు ఉండటంతో నరసాపురం గ్రామంలో త్రాగునీటి వ్యవస్థ కుంటిపడినట్లుగా తెలుస్తోంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేసి కొత్త మోటార్ను ఏర్పాటు చేయాలని, ఆల్టర్నేటివ్గా ఇంకొక మోటార్ను కూడా ఉంచుకోవాలని, ఎంతో పేరు కలిగిన గ్రామం అయిన నరసాపురం గ్రామంలో త్రాగునీటి కొరత ప్రస్తుతం మింగుడు పడిన పరిస్థితిగా ఉన్నది. కాబట్టి ఏంటంటే యుద్ధ ప్రాతిపదికన అధికారులు సత్వర నిర్ణయం తీసుకొని త్రాగునీటిని అందించాలని, మోటార్ బాగు చేయించాలని, స్పేర్ మోటార్ కూడా ఉంచుకోవాలని ప్రజలు కోరడం జరుగుతోంది.